మేళాను నిర్వహిస్తున్నట్లు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సికేఆర్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 68 కంపెనీలు పాల్గొనగా 1500 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు అందజేశారు. ఇకపై జాబ్ మేళాను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం. నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యతా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సుభాషిణి దంపతులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. వచ్చేసి ఇంటర్మీడియట్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ, మంగళవారం రోజు నాకు ఇష్టమైన రోజు. సో ప్రతి సంవత్సరం మార్చి 25 మంగళవారమే వస్తుంది అనుకుంటే రాదు, కానీ ఇక నా జన్మదినం అంటే నా యొక్క పుట్టినరోజు ఇవాళ మార్చి 25. నేనొక్కడిని సంతోషంగా పుట్టినరోజు కాకుండా నా వల్ల కొంతమందికి ఒక అవకాశం కల్పిస్తే ఇంకా సంతోషంగా నా పుట్టినరోజు జరుపుకున్నట్టు భావించి ప్రతి సంవత్సరం ఏదైనా జాబ్ క్యాలెండర్ కంటే ఒక రోజును మనము లాక్ చేసుకున్నట్టయితే మార్చి 25 అంటే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి చాలామందికి. ఆ టైం వరకు ఎండాకాలం వస్తుంది, సో అటెండ్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది అనే దాంట్లో ఒక డేట్ అనుకున్నప్పుడు మార్చి 25 పెడదాము అని మనం వాళ్ళు అనుకున్నప్పుడు ఇవాళ ఈ సంవత్సరం మార్చి 25 వచ్చింది కదా, ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం మార్చి 25 చేద్దామన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది. వైద్యం ఉపాధి అనే లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్నాం. వైద్యంలో మీరు చూస్తూనే ఉన్నారు, సంవత్సరానికి ఒక 2 ఐ క్యాంపులు చేయాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. 2 ఐ క్యాంపులు పోయిన సంవత్సరం చేసినాం. ఈ సంవత్సరం కూడా 2 ఐ క్యాంపులు చేయడానికి రెడీ ఉన్నాం. అందరికీ చెప్తున్నాను, జూలై 4 నుంచి జూలై 14 వరకు కల్వకుర్తి పట్టణం నందు మన 3వ ఐ క్యాంపు జరగబోతున్నది. సో వైద్యానికి సంబంధించి మళ్ళీ మీరు ఉపాధికి సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇవాళ అయిపోతుంది అనేది ఏం లేదు, ఇవాళ తగ్గుతుంది, మళ్ళీ రేపు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఇది నిరంతర ప్రక్రియ. కల్వకుర్తిలో మన ఐక్యతా ఫౌండేషన్ నుంచి జాబ్ మేళా అనేది, మెగా జాబ్ మేళా అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాబ్ మేళాలు అప్పుడున్న రిక్వైర్మెంట్కి సంబంధించి అవి కూడా చేయడం జరుగుతుంది. మంగళవారం రోజు నాకు